Welcome to my channel. BSc Degree First Sem Essential and Applications of Mathematical, Physical and Chemical Sciences. Vectors చూడండి మా vectors లో యూనిట్ వెక్టార్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ a bar plus b bar plus c bar. ప్రాబ్లం ఇక్కడ ఇటువంటి మోడల్లో ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మీరు యూనిట్ వెక్టార్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అంటే మీకు 3 వెక్టార్స్ అయితే ఇచ్చాడు. అయితే యూనిట్ వెక్టార్ అది ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి మా ఫార్ములా? a bar plus b bar plus c bar by a bar plus b bar plus c bar by mod of a bar plus b bar plus c bar. చూడండి, ఫస్ట్ మీరు a bar plus b bar plus c bar find out చేయండి. a bar ఎంత? 2i bar plus 4j bar minus 5k bar plus i bar plus j bar plus k bar plus j bar plus 2k bar. చూడండి మా 2i bar plus i bar ఎంత? 3i bar 4j bar 5j bar 6j bar 5k 3k ఎంత? minus 2k bar. చూడండి, ప్రాబ్లంలో మోడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అంటే ప్రాబ్లంలో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్, సి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్. అంటే 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36, -2 స్క్వేర్ అంటే 4. అంటే రూట్ 49 అయితే వచ్చింది. 49 అంటే 7. చూడండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎంత వచ్చింది? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ 3i బార్ ప్లస్ 6j బార్ minus 2k bar mod of a bar plus b bar plus c bar అంటే ఎంత? 7. 7th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 7th ప్రాబ్లం ఏమి ఇచ్చారు? షో దట్ ది పాయింట్స్ which with Poisson vectors ప్రాబ్లంలో Poisson vectors ఇచ్చాడు. -2a bar plus 3b bar plus 5c bar, a bar plus 2b bar plus 3c bar, 7a bar minus c bar are collinear. చూడండి, ప్రాబ్లంలో కొలినియర్ వెక్టార్స్ అంటే మీరు 0 అయితే రావాలి. నీట్గా గివెన్ వెక్టార్స్ అయితే రాసుకోండి. గివెన్ వెక్టార్స్ ఏమి ఇచ్చాడు? Poisson వెక్టార్స్ ఇచ్చాడు కాబట్టి
ఓఏ బార్ తీసుకోండి, మైనస్ 2A బార్ ప్లస్ 3B బార్ ప్లస్ 5C బార్. ఓబీ బార్ అంటే ఏ బార్ ప్లస్ 2B బార్ ప్లస్ 3C బార్. ఓసీ బార్ ఎంత? 7A బార్ మైనస్ C బార్. డెట్ అయితే కట్టండి మా, డెట్ కట్టుకోండి నీట్గా. మైనస్ 2 3 5 1 2 3 7 0 మైనస్ 1 ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ 2 ఆఫ్ మైనస్ 2 మైనస్ 0 మైనస్ 3 ఆఫ్ మైనస్ 1 మైనస్ 21 ప్లస్ 5 ఆఫ్ 0 మైనస్ 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మైనస్ 3 ఆఫ్ మైనస్ 22 మైనస్ 14 5 జర్ ఎంత? 70. 4 మైనస్ ప్రాబ్లంలో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 14 5 జర్ 70 66 మైనస్ 70 66 ప్లస్ 4 70 మైనస్ 70 70 మైనస్ 70 0. అంటే మీరు కోలినియర్ వెక్టార్స్ అని రాసుకుంటే సరిపోతుంది. కోలినియర్ వెక్టార్స్ ఎలా చేయాలి? ఏదేని పొజిషన్ వెక్టార్స్కి మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది మా ప్రాబ్లంలో మీరు డెట్ కట్టండి. డెట్ వాల్యూ 100% 0 అయితే రావాలి. ఒకవేళ ప్రాబ్లంలో కోప్లేనార్ అన్నాడు అనుకోండి, కోప్లేనార్ వెక్టార్స్ కూడా మీకు ఆన్సర్లో 0 కనపడాలి. 0 వస్తేనే అవి మీకు కోప్లేనార్ వెక్టార్స్ కూడా. నెక్స్ట్ చేసేది అదే ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు 8th ప్రాబ్లం? ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఏ కామా బి కామా సి ఆర్ నాన్ కోప్లేనార్ వెక్టార్స్, నాన్ కోప్లేనార్ వెక్టార్స్. ప్రాబ్లంలో నాన్ కోప్లేనార్ వెక్టార్స్ అన్నాడు. దెన్ ప్రూవ్ దట్ 4 పాయింట్స్ ఏమి ఇచ్చాడు ఒకసారి రాసుకోండి మా నీట్గా. ఏమి ఇచ్చాడు ఒకసారి రాసుకోండి. మైనస్ ఏ బార్ ప్లస్ 4B బార్ మైనస్ 3C బార్ 3A ప్లస్ 2B మైనస్ 5C మైనస్ 3A ప్లస్ 8B మైనస్ 5C మైనస్ 3A ప్లస్ 2B ప్లస్ C ఆర్ కోప్లేనార్. చూడండి ప్రాబ్లము. పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఓఏ బార్ మైనస్ ఏ బార్ ప్లస్ 4B బార్ మైనస్ 3C బార్. ఓబీ బార్ ఏమి ఇచ్చాడమ్మా? 3A బార్ ప్లస్ 2B బార్ మైనస్ 5C బార్. ఓసీ బార్ ఏమి ఇచ్చాడు? మైనస్ 3A బార్ ప్లస్ 8B బార్ మైనస్ 5C బార్. ఓడీ బార్ ఏమి ఇచ్చాడమ్మా? మైనస్ 3A బార్ ప్లస్ 2B బార్ ప్లస్ C బార్. ప్రాబ్లంలో ముందు మీరు
ఏబీ బార్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రాబ్లంలో వచ్చింది పొజిషన్ వెక్టార్స్ కాబట్టి ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. ఓబీ బార్ ఎంత? 3a బార్ ప్లస్ 2b బార్ మైనస్ 5c బార్ మైనస్ ఓఏ బార్ అంటే మైనస్ ఏ బార్ ప్లస్ 4b బార్ మైనస్ 3c బార్. చూడండి, మైనస్తో మల్టిప్లై చేయండి మా. 3a ప్లస్ 2b మైనస్ b 5c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బార్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3c. 3a ప్లస్ ఏ 4a 2bలోంచి 4b పోతే మైనస్ 2b మైనస్ 2c బార్. ఏసీ బార్ కనుక్కోండి. ఏసీ బార్ అంటే ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. ఓసీ బార్ ఎంత? మైనస్ 3a బార్ ప్లస్ 8b బార్ మైనస్ 5c బార్. ఓఏ బార్ అంటే మైనస్ ఏ బార్ ప్లస్ 4b బార్ మైనస్ 3c బార్. చూడండి మా, మైనస్ 3a ప్లస్ 8b మైనస్ 5c ప్లస్ ఏ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3c మైనస్ 2a బార్ 8bలోంచి 4b పోతే ప్లస్ 4b బార్ 5cలోంచి 3c పోతే మైనస్ 2c బార్. ఏడీ బార్ కూడా ఫైండ్ అవుట్ చేయండి మా. ఓడీ బార్ మైనస్ ఓఏ బార్. ఓడీ బార్ అంటే ప్రాబ్లంలో మైనస్ 3a బార్ ప్లస్ 2b బార్ ప్లస్ c బార్. ఓఏ బార్ అంటే మైనస్ ఏ బార్ ప్లస్ 4b బార్ మైనస్ 3c బార్. మైనస్ 3a బార్ ప్లస్ 2b బార్ ప్లస్ c బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బార్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4b బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3c బార్. చూడండి, మైనస్ 3aలోంచి ఒక ఏ పోతే మైనస్ 2a బార్ 2bలోంచి 4b పోతే మైనస్ 2b బార్ ప్లస్ 4c బార్. డెట్ కట్టండి మా 3 వాల్యూస్కి. అంటే ఇక్కడ ఏమి రాసుకోవాలి? ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ డెట్ కనుక్కుంటే చాలు. ఏబి బార్ ఎంత? 4 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 నెక్స్ట్ 4 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 4 ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ 4 ఆఫ్ 4 4 జా 16 మైనస్ 4 ఆఫ్ ఏడి మైనస్ బీసీ మా మైనస్ ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 మైనస్ 8 మైనస్ 4 మైనస్ 2 ఆఫ్ 4 ప్లస్ 8 4 ఆఫ్ 12 ప్లస్ 2 ఆఫ్ మైనస్ 12 మైనస్ 2 ఆఫ్ 12 12 4 జర్ 48 మైనస్ 24 మైనస్ 24 అంటే 48 మైనస్ 24 మైనస్ 24 48 0. అంటే మీరు ఇప్పుడు కోప్లేనార్ వెక్టార్స్ అయితే రాసుకోవచ్చు. కోప్లేనార్ వెక్టార్స్ అంటే మీరు 0 అయితే చూపించుకోండి సరిపోతుంది. కోప్లేనార్ అంటే అదేమో. నెక్స్ట్ అయితే చూడండి, నెక్స్ట్ ప్రాబ్లము హెక్సాగాన్ ప్రాబ్లం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లంలో 9వ ప్రాబ్లం. ఇఫ్ ఏ బి సి డి ఈ ఎఫ్ ఈజ్ ఏ
రెగ్యులర్ హెక్సాగాన్ రాసుకుంటున్నాను. అండ్ O is the center. O is the center. Then prove that AB bar plus AC bar plus AD bar plus AE bar plus AF bar is equal to 3AD bar is equal to 6AO bar. చూపియాలి. ఒక హెక్సాగాన్ డయాగ్రామ్ అయితే గీస్తాను. హెక్సాగాన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటేమా చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్. చూడండి, ఏ నుంచి సెంటర్ పాయింట్ ఓ, ఏ నుంచి డీకి ఇలా మీరు పాయింట్ టచ్ చేయండి. సెంటర్ పాయింట్ ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు ఏడి అంటే ఏఓ ప్లస్ ఏఓ, ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ ప్లస్ ఓడి. ఏఓ ప్లస్ ఓడి అంటే ఏఓ అన్న రెండు ఒకటే. ఓడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ. ఓడి ఎంత డిస్టెన్స్లో ఉందో ఏఓ అంతే డిస్టెన్స్లో ఉందిమా, అంటే ఏఓ బార్. ఇలా మీరు డయాగ్రామ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ నీట్గా రాసుకోండి. ఏబి బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏఈ బార్ ప్లస్ ఏఎఫ్ బార్. అంటే ఏబి బార్ ప్లస్ ఫస్ట్ ఆర్డర్స్ రాసుకోండి. ఏఈ బార్ ఇటు సైడ్ రాసుకోండి. ఏఈ బార్ అయిపోయింది. ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏఎఫ్ బార్. ఏబి అన్న ఈడి అన్న రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి రాసుకోవచ్చు. చూడండి, ప్రాబ్లంలో ఏబి బార్ అన్న ఈడి బార్ రాసుకోవచ్చు ప్లస్ ఏఈ బార్ ప్లస్ ఏడి బార్ ఏసీ బార్ ప్లస్ సిడి బార్. ఏసీ బార్ ప్లస్ సిడి బార్. ఏసీ బార్ ప్లస్ సిడి బార్ ఎందుకు రాసుకుంటాం? ఏఎఫ్ బార్ అన్న సిడి రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సిడి. ఇక్కడ డైరెక్షన్లు ఏమన్నా ఏబి అన్న ఈడి అన్న రెండు ఒకటే, ఏఎఫ్ అన్న సిడి అన్న రెండు ఒకటే. ఏఈ ప్లస్ ఈడి, ఏఈ ప్లస్ ఈడి అంటే ఎంత? ఏడి బార్. డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటారు ఉండండి. ప్లస్ ఏడి బార్. ఏసీ ప్లస్ సిడి అన్న ఏడి బార్. ఏడి బార్ ప్లస్ ఏడి బార్ ప్లస్ ఏడి బార్ 3 ఏడి బార్. ఏడి బార్ అంటే ఎంత? ఏఓ ప్లస్ ఏఓ 2 ఏఓ బార్. 2 ఏఓ బార్ అంటే 6 ఏఓ బార్. ఇలా మీరు సింపుల్గా హెక్సాగాన్ ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. 10th ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ of the line passing through
point. Line passing through point. Problem lo 2i plus 3j plus k bar and parallel to the vector and parallel to vector 4 comma minus 2 comma 3. Find the vector equation of the line passing through parallel to the vector. At most important formula, r bar is equal to a bar plus tb bar. ఎప్పుడు parallel to the vector అన్నప్పుడు a bar ఎంత ఇచ్చిన ప్రాబ్లం రాసుకోండి. 2i bar plus 3j bar చిన్న ప్రాబ్లం అనేది a bar అంటే పొజిషన్ వెక్టార్స్ కదా ప్లస్ t parallel to the vector b bar ఎంత 4i bar minus 2j bar plus 3k bar. Find the vector equation of the line passing through parallel to the vectors. Two vectors ఇచ్చి parallel to the vector అంటే ఫార్ములా ఇది. నెక్స్ట్ 3 vectors ఇచ్చి find the vector equation of the line passing through అంటే r bar is equal to 1 minus s minus t a bar plus s b bar plus tc bar. చూడండి రాస్తాను. Find the 3 vectors ఇవ్వాలి ఈసారి. Vector equation of the line passing through problem lo line passing through points I bar minus 2j bar plus 5k bar. First vector, second vector minus 5j bar minus k bar. Third vector minus 3i bar plus 5j bar. ఏంటి ఫార్ములా రాసుకోండి. ఫార్ములా 3 వెక్టార్స్ ఇచ్చినప్పుడు 1 మైనస్ s మైనస్ t a బార్ ప్లస్ sb బార్ ప్లస్ tc బార్ then t belongs to r. అంటే 1 మైనస్ s మైనస్ t a బార్ ఎంతమా i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 5k బార్ ప్లస్ sb బార్ అంటే b బార్ ఇది వెక్టార్ 5j బార్ మైనస్ 5j బార్ మైనస్ k బార్ ప్లస్ t c బార్ ఎంత మైనస్ 3i బార్ ప్లస్ 5j బార్. ఇలా అయితే మీరు ప్రాబ్లం చేసుకోవచ్చు. అదే మీకు ప్యారలల్ కాకుండా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ పాయింట్స్ అన్నాడు అనుకోండి. 12th ప్రాబ్లం ప్యారలల్ కాకుండా ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ప్రాబ్లంలో ఆఫ్ ది లైన్ passing through points. ఇక్కడ ప్యారలల్ వెక్టార్స్ ఇవ్వలేదు కాబట్టి ఫార్ములా మారిపోతుంది మా 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. ఏంటి ఫార్ములా r బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t అది ఇంటూ a బార్ ప్లస్ tb బార్ వేర్ t బిలాంగ్స్ టు r. అంటే 1 మైనస్ t ప్యారలల్ ఇవ్వలేదు మా అంటే 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు. b బార్ ఎంత మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. ఇలా మీరు ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు.
మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.